ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలింగ్ సిబ్బందికి పారామిలిటరీ బలగాలకు జిల్లా ఎస్పీ చందన దీప్తి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పారామిలిటరీ బలగాలకు జిల్లా ఎస్పీ చందన దీప్తి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుటకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి మరియు సిబ్బంది కృషి చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బందికి సమన్వయంతో జిల్లా పోలీస్ సిబ్బంది పనిచేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సరిచూసుకోవాలని, ఓటర్లు క్యూ లైన్లు పాటించే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి మండే పదార్థాలు, ఇతర రసాయనాలు తీసుకెళ్లకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని, 100 మీటర్ల పరిధిలోకి ఎవ్వరూ రాకుండా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించేవారు ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గల గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని పలు జాగ్రత్తలు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం పైన నిఘా పెట్టాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే తక్షణమే సంబంధిత పై అధికారులకు తెలపాలని అన్నారు. ఓటర్లకు భరోసా కలిగించే విధంగా ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తెలిపారు. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఎన్నికల బందోబస్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించి పోలింగ్ పూర్తయ్యాక సాయంత్రం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించే వరకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలు వదిలి వెళ్లరాదని అన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, పోలింగ్ రోజున ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే పోలింగ్ అధికారికి తెలియజేయాలని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అందరూ కృషి చేయాలని వారు తెలిపారు.